విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహించిన క్రమంలో గంజాయి స్మగ్లర్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో నిర్వహించారు. హైదరాబాద్ చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య పార్థివ దేహం ఆమె స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి చేరుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఎడ్డ లక్ష్మీనారాయణ తదితరులు అంత్యక్రియలో పాల్గొన్నారు. సౌమ్య మృతదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో సౌమ్య కనబరిచిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని శ్లాఘించారు. ఎంతో భవిష్యత్తు కలిగిన సౌమ్య చిన్న వయసులో అసూలు బాసిందని, ఈ సంఘటన యావత్ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వీర మరణం పొందిన సౌమ్య బలిదానం వృధా కానివ్వమని, ఆమె వృత్తికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా ఆమె కుటుంబానికి పూర్తి జీతభత్యాలతో కూడిన పెన్షన్ అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని, ఎక్సైజ్ సిబ్బంది కూడా ఆయుధాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై భవిష్యత్తులో ఎవరు కూడా ఈ తరహా దాడులు చేసేందుకు భయపడేలా అవసరమైతే మరింత కఠిన చట్టాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. యువతను నిర్వీర్యం చేసే గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమి కొట్టేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించిన క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం ఆవేదన కలిగించిందని అన్నారు. కాగా పోలీసు లాంఛనాలతో సౌమ్యకు తుది వీడ్కోలు పలకగా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు సౌమ్య అమరహయ అని దారి పొడుగున నినాదాలు చేస్తూ విషన్న వదనాలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సౌమ్య మృతితో మోస్రా గ్రామం విషాద ఛాయలు అలుముకున్నాయి. పొందిన వాళ్ళ మనసుల్లో నీకు కూడా ఒక గర్వకారణం మనకు ఆ అమ్మాయి వీర మరణం. దుర్మార్గులు ఎవరైతే ద్రోహులు, దేశ ద్రోహులు ఉంటారో వాళ్లకు ఇటువంటి మంచి వాళ్ళు ఇటువంటి రత్నాలను ఇట్లనే వీళ్ళు సమాప్తం చేస్తుంటారు. దుర్మార్గులు ఉంటారు, అటువంటి వాళ్ళను ఎదుర్కోవడానికి ఆ ప్రయత్నంలో, ఆ ఆక్రమణలో, ఆ యొక్క సాహసం, ఆ పరిస్థితిలో ఇటువంటి వీర మరణం పొందిన వాళ్ళు ఎందరో మనకు జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళలో భగత్ సింగ్ 23 సంవత్సరాలు, రామ్ ప్రసాద్ బిస్మిల్ 26 సంవత్సరాలు, ఇంకా ఖుదీరామ్ బోస్ 18 సంవత్సరాలు. ఖుదీరామ్ బోస్ దేశం కోసం మరణించిన ఆయన ఎంత 18 సంవత్సరాల వయసులో. చూడండి చరిత్ర గొప్ప వీరులు, వాళ్ళ మరణం వీర మరణం గొప్ప, వాళ్ళ మరణం గొప్పగానే ఉంటుంది. ఇంతమంది వచ్చిన ఆమె అదేవిధంగా మరణం తర్వాత మళ్ళీ బాల్యం కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ శరీరాన్ని పొందుతుంది. పరమాత్ముడు చక్కటి అవకాశాన్ని ఇస్తాడు తన ఉద్యోగ
पुनर्गठन पेश करेगा, पेश कर, आराम कर, पुनर्गठन फिर से भरेगा, फिर से भर, पुनर्गठन पेश करेगा, पेश कर, आराम कर, पुनर्गठन फिर से भरेगा, फिर से भर, पुनर्गठन पेश करेगा, पेश कर, आराम कर, पुनर्गठन खाली कर, पुनर्गठन बाजू शस्त्र, पुनर्गठन पिकअप एमटीज